బాన్సువాడలో జరిగిందేంది, ఎవరు ప్లేస్ కి వచ్చారు, ఎవరి మీద దాడి చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను గ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఎవడు నేరాన్ని పాల్పడ్డాడు, ఎవడు దాడిలో ప్రేరేపించుడు, ఎవడు దీని కారకులు వాళ్ళను పక్కబెట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి హిందూ యువకులను హిందువులను ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేసి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. అది 17 మందిని అరెస్ట్ చేశారు, లోపలికి రిమాండ్ చేశారు. దాదాపు ఇంకా 10-15 మంది ఇలా పోలీసుల బాధ భరించలేక భయపడి చెట్టుకోరు పుట్టగోరు పారిపోయి ఇలా భయానక పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఇప్పటికీ వాళ్ళందరూ కూలీలా చేసుకుని బతికేటోళ్ళు అందరూ కూడా. నా కొడుకు ఏడికి వెండో తెలియదు, నా భర్త ఏడికి వెండో తెలియదు, నా మనోడు ఏడికి వెండో తెలియదు, మా తమ్ముడు ఏడికి వెండో తెలియదు, ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు వస్తారా రారా, పోలీసులు పట్టుకపోయినరా, ఇప్పుడు మా ఊళ్ళో వేయరా, ఆ కేసుతో ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరే షూట్ చేశారు, వీడియోస్ మీరే తీసుకున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ భార్యకు చెవులు నవ్వడాయి, మాటలు రావు, మనకి ఏం సంబంధం లేదు, కిరాణా సామాన్ కోసం పోతే వీడియోలో ఉన్నాడని చెప్పి పట్టుకపోయినారు, ఫోన్ గుంజుకున్నారు, బండి గుంజుకున్నారు, ఎటువంటి ఎదురు చూస్తున్నా జైలుకి పోయినట, మాకు సమాచారమే లేదు అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తల్లి ఏడుస్తున్నది. ఇది చూసినాక ముఖ్యమంత్రి రాష్ట్ర సాధన పొందుతారు దీని విషయం.